హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి బియ్యం పిండి పెసరపప్పు వడియాలు. ఈ గిన్నెతో నేను ఒక గిన్నె వరిపిండి వేసుకున్నాను. 2 గిన్నెలతో కలుపుకున్నాను. పిండి చూడండి ఇలా కలిపేసి ఉంచుకున్నాను. అలాగే ఒక 6 గిన్నెలతో నీళ్లు పొయ్యి మీద పెట్టాను. ఇది మరిగేస్తున్నాయి. ఇవి ఇందులో కలుపుతాను. ఆ పెసరపప్పు ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఎలా వేయాలో నేను చూపిస్తాను. దాంతో పెసరపప్పుతో పెట్టుకున్న వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలు కరకరలాడుతూ ఉంటాయి కదా, అవి తినడానికి చక్కగా. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇది ఎవరు చెప్పుండరో, ఇలా చేయండి ఒకసారి. చూడండి, వాటర్ మరిగిపోయింది కదా, ఇందులో మనం ఈ కలుపుకుని పెట్టుకున్న పిండి వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది మనం ఇలాగ చక్కగా ఈ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడకబెట్టాలి. ఇలాగ ఉడకబెట్టుకుందాము. చూడండి, వడియాల పిండి చాలా చక్కగా ఉడికింది. దాంట్లో మనం ఏం వేసుకుంటున్నామంటే కొంచెం కారం, కొంచెం మిరియాల పొడి. ఈ విధమైన టేస్టు వెరైటీగా ఉంటుంది. ఇది ఇలా చేసుకుంటే బాగుంటుంది. అంటే ఎప్పుడు పచ్చిమిరపకాయలు కారమే కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చు. ఇవి నేను వేసేస్తున్నాను. అలాగే చూడండి, పెసరపప్పు నానబెట్టి ఉంచుకున్నాను. ఒక గ్లాసుడు, చిన్న గ్లాసుడు, అది కూడా వేసేస్తున్నాను. ఈ పెసరపప్పు వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. చక్కని మంచి టేస్ట్ ఉంటుంది. కరకరలాడుతూ ఉంటుంది అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వెరైటీ. ఇది మీరు మిస్ అవ్వకండి. ఇలా పెట్టి చూడండి. ఇవి తర్వాత పైన వేసుకోవడం అన్నీ చూపిస్తాను. చూడండి, మంచి కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇది ఇంకా ఉడకక్కర్లేదు. పప్పు అది వేసాక, కారం వేసాక ఉడకక్కర్లేదు. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం వేడి తగ్గాక పైన వేసి ఆరబెట్టేసుకుందాం. చూడండి, వడియాలు చక్కగా ఎండలో వేసేసాను. ఇవి వేసాక తర్వాత వీడియోలో ఇవి తీయడం, వేపడం అన్నీ చెప్తాను. ఇక్కడికి ఇది ఓకేనండి. బాయ్. మరొక అవి వేపి మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎందుకంటే ఇది వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది, అందుకని ఇక్కడికి ముగించేస్తున్నాను. ఓకేనండి, బాయ్.